ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ 'నయనతారలు'. రచన వసుంధర. ఆగస్టు 31 మధ్యాహ్నం 1 గంటకి నల్ల ప్యాంటు మీద తెల్ల చొక్కా ఇన్షర్ట్ చేసిన వృద్ధుడు ఆ ఇంటి తలుపు తట్టాడు. తలుపు తెరిచిన నడివయస్కుడు ఆ వృద్ధుణ్ణి తేరిపారా చూసి, శివరాజుగారా అని పలకరించి పక్కకు తప్పుకున్నాడు. గంగారావు ఏం చేస్తున్నాడు రాము అన్నాడు శివరాజు. ఒంట్లో నలతగా ఉందని పడుకున్నారు అయ్యగారు. ఎవరొచ్చినా లేపొద్దన్నారు అన్నాడు రాము. పర్వాలేదులే, వాణ్ణి డిస్టర్బ్ చేయకుండా కాసేపు కూర్చుని వెళ్ళిపోతాలే అని శివరాజు చనువుగా లోపలికొచ్చి పడక గదికి దారి తీశాడు. మంచం మీద వెల్లకిలా పడుకుని పీకదాకా దుప్పటి కప్పుకుని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు గంగారావు. శివరాజు సైగ చేయగా రాము ఓ కుర్చీ తెచ్చి చప్పుడు కాకుండా మంచం పక్కనే వేశాడు. మసాలా మజ్జిగ నీ స్పెషల్గా ఓ గ్లాసుడు చేసి పట్టుకొస్తావా అన్నాడు శివరాజు కుర్చీలో కూర్చుంటూ. రాము మొహం వెలిగింది. సరేనని అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళిపోయాడు. శివరాజు ఆలస్యం చేయలేదు. చటుక్కున లేచి నిలబడి జేబులోంచి రుమాలు తీసి గంగారావు ముక్కు వద్ద పెట్టాడు. ఆయన తల పక్కకు వాలిపోగానే రుమాలు జోబులోకి తోసి మంచం మీదున్న మరో తలగడ తీసి మొహం మీద పెట్టి గట్టిగా అదిమాడు. గంగారావు కొద్ది క్షణాలు గిలగిలా తన్నుకుని కదలడం మానేశాడు. ఆ సమయంలో వంటింట్లోంచి మజ్జిగ తిప్పుతున్నట్లు మిక్సీ చప్పుడు వినబడింది. శివరాజు తలగడని యథాస్థానంలో ఉంచాడు. దుప్పటిని గంగారావు ముఖం మీదకి లాగాడు. కుర్చీలో కూర్చున్నాడు. అంతలో రాము మజ్జిగ గ్లాసుతో వచ్చాడు. శివరాజు గ్లాస్ అందుకుని, కాస్త కదిలితే మెలకువ వచ్చిందనుకున్నాను, దుప్పటి మొహం మీదకు లాక్కున్నాడంతే అని మజ్జిగ చప్పరిస్తూ, ఈ టేస్టు బయటెక్కడా రాదని మెచ్చుకుని కాసేపు ఇక్కడే కూర్చుని పేపర్ చదువుకుని వెళతాను అన్నాడు. రాము పేపర్ తేవడానికి వెళ్ళగానే ఒక్క గుక్కలో మజ్జిగ తాగేసి పక్క జేబులోంచి మరో రుమాలు తీసి గ్లాసును శుభ్రంగా తుడిచి కింద పెట్టాడు. అంతలో రాము వచ్చి పేపర్ అందించి, అయ్యగారు వంటిల్లు సర్దేసి వెళ్ళిపోమ్మన్నారు, మీరు ఇంకా ఎంతసేపు ఉంటారు అని అడిగాడు రాము. శివరాజు పేపర్ అందుకుని, ఆడిటోరియల్ పేజీ ఒక్కటి చదివేసి వెళ్ళిపోతాను, ఈలోగా వంటిల్లు సర్దడం అయితే చెప్పు అంటూ పేపర్ తెరిచాడు. వంటిల్లు సర్దడం అయిపోయింది అని రాము ఇంకా ఏదో అనబోతోండగా కెవ్వుమన్నాడు శివరాజు. పేపర్ తెరుస్తుంటే ఒక పేజీ అంచు ఆయన కుడి కంటి లోపల తగిలి చుర్రుమంది. ఏమైంది రాము అడిగాడు. కానీ శివరాజు కన్ను విప్పి చూడలేకపోతున్నాడు. దాంతో పేపర్ చదివే ఆలోచన మానుకుని, నువ్వు తోడొస్తే అర్జెంటుగా కంటి ఆసుపత్రికి వెళదాం అని ఇంత హడావుడైనా గంగారావు మాత్రం లేవలేదు అన్నాడు కుడికంటిని ఓ చేత్తో మూసుకుని. అయ్యగారిది మొద్దు నిద్ర, ఈ మాత్రానికే డిస్టర్బ్ అవరు అని కదిలాడు రాము. వీధి గుమ్మం తలుపుది ఆటోమేటిక్ తాళం. బయట నుంచి లాగితే తాళం పడిపోతుంది. లోపల నుంచి అయితే తలుపు తీయొచ్చు, కానీ బయట నుంచి మాత్రం తాళం తీసుకురావాలి. రాము శివరాజు బయటకు వచ్చారు. ఆటోలో ఓ కంటి ఆసుపత్రికి వెళ్ళారు. డాక్టరు శివరాజును పరీక్షించి, ఇది అరుదైన ప్రమాదం, పేపర్ అంచు చాకులా వాడిగా మీ కంటి పాపని గాయపరిచింది, ప్రమాదమేం లేకపోవచ్చు కానీ ఎందుకైనా మంచిది, ఆప్థాల్మోస్కోప్లో పరీక్షిస్తాను అన్నాడు. ఆ పరీక్ష అయ్యాక మీ అదృష్టం, రెటీనా తీవ్రంగా గాయపడలేదు, ఆయింట్మెంటు డ్రాప్స్ వాడితే వారం లోపల పూర్తిగా నయం కావచ్చు అని పంపేశాడు. వెళ్ళేటప్పుడు శివరాజు రాముకి 500 ఇచ్చి, సమయానికి పక్క నుండి సాయపడ్డావు అని మెచ్చుకుని పంపేశాడు. 10 రోజుల ముందు శివరాజు జాతకం చూసిన జ్యోతిష్కుడు, ఎదుగుదలకి కారణమైన వారే పతనానికి కారణమవచ్చు
అని చిన్నప్పుడే హెచ్చరించాడు. అది శివరాజు 65వ ఏట నిజమైంది. ఆ రోజు పోస్టులో వచ్చిన కవర్ను చింపి కాగితం తీసి చదివితే సాయంత్రం 6ంటికి కుబేరా పార్కులో వేప చెట్టు వెనక బెంచి మీద కూర్చో గళ్ళలుంగి పసుపు బనియను ధరించిన ఓ ఉంగరాల జుట్టు మనిషి అక్కడికొస్తాడు. వాడికి డబ్బు ఇచ్చి సరుకు తీసుకో, ఈ ఉత్తరం వెంటనే చింపి పారేయ్ అని ఉంది. ఉత్తరం పైన సంబోధన లేదు, చివరి సంతకం లేదు. అలాంటి ఉత్తరం తనకు ఎవరో రాస్తారా అని కవర్ మీద చూస్తే ఫ్రమ్ అడ్రస్ లేదు. మిత్రుడు గంగారావు పేరిట ఆయన కేర్ ఆఫ్ అడ్రస్కు వచ్చింది. తను చూసుకోకుండా ఉత్తరం తీసి చదివేశాడు. గంగారావు భార్య చనిపోయి 3 ఏళ్ళయింది. పిల్లలు దగ్గర లేరు. శివరాజుకు ఆయన ప్రియమిత్రుడు. గతంలో ఎన్నో మార్లు అవసరానికి ఆదుకున్నాడు. 2 ఏళ్ల క్రితం స్టాక్ మార్కెట్లో నష్టపోయి డబ్బిబ్బందుల్లో పడ్డాడు. అయితే ఏడాది నుంచి మళ్ళీ ఆయన వ్యవహారం 3 పువ్వులు 6 కాయలు అయింది. చదివిన ఉత్తరాన్ని బట్టి గంగారావుకి మాఫియా లింకులు ఉన్నాయా అని శివరాజు ఆలోచించాడు. ఉంటే ప్రమాదమని హెచ్చరిద్దామంటే గంగారావేం చిన్నపిల్లాడు కాదు. తను చెప్పడం వృధా. పైగా నా ఉత్తరం ఎందుకు చదివావని నిలదీయొచ్చు. ఏమెరగనట్లు ఉత్తరం ఇచ్చేద్దామా అంటే మాఫియాతో వ్యవహారంలో ఇంకా కూరుకుపోతాడు. గంగారావు పతనం శివరాజుకి ఇష్టం లేదు. బాగా ఆలోచించి ఆ ఉత్తరాన్ని పోలీసులకు చేర్చాలనుకున్నాడు శివరాజు. అప్పుడు మాఫియా మనిషి ఒకడు పోలీసులకి తేగలా చిక్కుతాడు. వాణ్ణి లాగితే డొంకంతా కదులుతుంది. గంగారావుకి ఏం జరిగింది తెలియదు. అప్పుడు ఆయనకి ఊళ్ళో మాఫియా వ్యవహారాలు చూస్తున్న స్పెషల్ ఆఫీసరు జయరాం గుర్తొచ్చాడు. తెలిసిన వాళ్ళు మాఫియా వివరాలను పంపడానికి ఈమెయిల్ అడ్రస్సు, వాట్సాప్ నెంబరు మీడియాలో ఇచ్చాడాయన. శివరాజు ఆ ఉత్తరాన్ని ఫోటో తీసి జయరాంకి మెయిల్ చేశాడు. సాయంత్రానికి ఉంగరాల జుట్టు మనిషిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ రాత్రి 8కి గంగారావు శివరాజు ఇంటికెళ్ళాడు. నా ఉత్తరం ఎందుకు చదివావని మండిపడ్డాడు. నీ ఉత్తరం నేను చదవడం ఏమిటి? అసలు అది నా దాకా ఎలా వస్తుంది అని బుకాయించాడు శివరాజు. సీక్రెసీ కోసం నాకు ఉత్తరాలు రాసే కొందరికి నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చాను. ఉత్తరం వస్తే చూసుకోకుండా చదివి ఉంటావు. చదివితే చదివావు, తర్వాత నాకు ఇస్తే సరిపోయేది. సరాసరి పోలీసులకు పంపి నా ప్రాణాల మీదకి తెచ్చావు అన్నాడు గంగారావు. తన కారణంగా గంగారావుకి మాఫియా నుంచి ప్రమాదం ఉందని గ్రహించిన శివరాజు, ప్రియమిత్రుడివి, నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను, కానీ ముందు నీ ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏంటో చెప్పు అన్నాడు. ప్రాణాలేం అడ్డయ్యక్కర్లేదు, కానీ నా ఉత్తరం చదివినందుకు సారీ చెబుతూ ఓ ఉత్తరం రాసి కింద సంతకం పెట్టియ్యి అంటే మాఫియా గంగారావును అనుమానించింది. తన తప్పేం లేదని రుజువు చేసుకునేందుకు ఆయనకు శివరాజు నుంచి కన్ఫెషన్ అవసరం. కన్ఫెషన్ ఇస్తే గంగారావుకు తప్పిన ప్రాణ ప్రమాదాన్ని తాను ఎదుర్కోవాల్సి ఉంటుందని గ్రహించి, నువ్వే ఉత్తరం గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు, నయనతారల మీద ఒట్టు అన్నాడు. సినీ అభిమానులకి సూపర్ స్టార్స్లా చాలామందికి జీవితంలోనూ తారలుంటారు. కొందరికి అమ్మ, కొందరికి నాన్న, కొందరికి ఫ్రెండ్స్, కొందరికి టీచర్. శివరాజుకి తన కళ్ళే తారలు. ఆ కళ్ళతో అప్పుడే జన్మనిచ్చిన అమ్మ మొహం చూశాడు. నువ్వే నా వారసుడివి అని గర్వపడే నాన్న మొహం చూశాడు. తననిష్టపడే బంధుమిత్రులెందరినో చూశాడు. పూలు చూశాడు, చెట్లు చూశాడు, ప్రకృతిని చూశాడు. అన్నింటిలో వాటికి కారణభూతమైన దేవుణ్ణి చూశాడు. తన సృష్టిజాత జీవులు తనని ఆరాధించే విగ్రహ రూపంలోని ఆ దేవుణ్ణి చూశాడు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని అంతకుముందు ఎవరు అని ఉండకపోతే తనే అనేవాడినంటాడు ఆయన. ఆ కళ్ళు ఒక్కసారి చూసిందాన్ని కలకాలం గుర్తుంచుకునేవి. గోరంత దీపం కొండంత వెలుగయ్యేది వాటికి. నలకల్లాంటి అక్షరాలనైనా అవలీలగా చదవడంలో, సూదిలోకి దారాన్ని ఎక్కించడంలో గిన్నిస్ రికార్డుంటే అది వాటికే వచ్చేది. పుస్తకాలే కాదు, పొట్లాల కాగితాలను కూడా
వదలకుండా కథలు వెతుక్కుని చదివేవాడాయన. చదివినా గుర్తుండిపోవడం జ్ఞాపకశక్తి వల్ల కాదని, కళ్ళు తీసి ఇచ్చిన ఫోటోలను మెదడు చూపిస్తుందంతేనని అనేవాడాయన. చదువులో టాపర్ అయినా, ఉద్యోగంలో ప్రమోషన్లు కొట్టినా, ఇంకా జీవితంలో ఏం సాధించినా అన్నింటికీ తన కళ్ళే కారణమని, వాటికి నయనతారలని పేరెట్టి ఆరాధిస్తాడాయన. అమ్మ మీదైనా ఒట్టేస్తాడేమో కానీ కళ్ళ మీద ఒట్టేయడు. ఆ విషయం దగ్గర వారికి అందరికీ తెలుసు. గంగారావుకి తెలుసు. ఒట్టేయగానే శివరాజు గర్భగుడిలో అపచారానికి దైవభక్తుడిలా వణికిపోయాడు. ఎందుకు చేశాను? మాఫియాకు భయపడ్డానా? నా కళ్ళ మీద నాకు ఉన్న గౌరవం, ఆరాధనాభావం ఇంతేనా అని అదే పనిగా మదనపడ్డాడు. కానీ ఇప్పుడు అనుకుని ఏం లాభం? నోరు జారిపోయింది. అంతేకాదు, విధం చెడినా ఫలం దక్కలేదు. గంగారావు ఆ ఒట్టుని నమ్మలేదు. వెధవకళ్ళు అబద్ధపు ఒట్టేశాక కూడా గుడ్డు అయిపోకుండా ఎలా మిర్రిమిర్రి చూస్తున్నాయో అన్నాడు కసిగా. గాంధీవాన్ని దుర్భాషలాడితే అన్న ధర్మరాజును కూడా చంపడానికి వెనుకాడడు అర్జునుడు. అర్జునుడికి గాంధీవంలాగే, శివరాజుకి నయనాలు. దానికి తోడు ఒక పక్క మాఫియా భయం, మరో పక్క ఒట్టేసేనన్న ఉక్రోషం. నా కళ్ళనేమైనా అన్నావో చంపేస్తాను అన్నాడు శివరాజు. ఎంత గట్టిగా అరిచాడంటే ఆ మాట వీధి మార్మోగి ఇరుగు పరుగులు లోపలికొచ్చారు. నువ్వు చంపుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అన్నాడు గంగారావు. ఊరుకోక ఏం చేస్తావు? మెత్తగా కనిపిస్తున్నానని తక్కువ అంచనా వేయకు. కోపం వస్తే నేను పులిని, నువ్వు జింకవి అన్నాడు శివరాజు. ఇక అక్కడ రచ్చరచ్చ అవుతుందని శివరాజు భార్య కలగజేసుకుని కాస్త గట్టిగానే అరిచి మందలించి గొడవ ఆపింది. గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు గంగారావు. అబద్ధపు ఒట్టు ఫలితమో, గంగారావు శాపమో, తన సెంటిమెంటో శివరాజులో భయం పుట్టింది. 3 సంవత్సరాలుగా వాయిదా వేస్తున్న కంటి పరీక్ష కోసం మరునాడే ఓ ప్రముఖ కళ్ళజోళ్ల సంస్థకు వెళ్ళాడు. అంతే, అనుకున్నంత అయింది. ముందు కుడికన్నికి పవర్ కొంచెం పెరిగింది అంటే దాందేముంది, కళ్ళద్దం మారిస్తే సరిపోతుందని అనుకున్నాడు. కానీ ఎడం కన్నులో ఏదో తేడా ఉందట. దానికి కంటి స్పెషలిస్ట్ని కలవాలిట. ఆలస్యం చెయ్యకుండా వెంటనే దగ్గరలోనే ఉన్న ఓ కంటి ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ పరీక్షకు ముందు 2 కళ్ళల్లోనూ ఏవో చుక్కలేసి కాసేపు కళ్ళు మూసుకోమన్నారు. అందువల్ల కళ్ళు బాగా విచ్చుకుంటాయట. బయట వెలుగు మిరుముట్లు గలిపేటంత ఎక్కువ అవుతుందట. అది ఎంత నిజమో తెలుసుకునేందుకు మధ్యలో కళ్ళు తెరిస్తే ఆయనకి మధ్యాహ్న బాణుణ్ణి నేరుగా చూస్తున్నట్టు అనిపించింది. అమ్మో, విచ్చుకుంటే ఈ కళ్ళ ముందు ఇంత కాంతి ఉంటుందా? విచ్చుకోకుండా అదుపు చేస్తున్న నా నయనతారలారా, మీ అపూర్వ శక్తికి నా జోహార్లు అనుకుని చటుక్కున కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి విచ్చుకున్న శివరాజు కళ్ళని కంటి మైక్రోస్కోప్లో పరీక్షించిన డాక్టర్లు, మీది మామూలు కంటి సమస్య కాదు, మీ కంటికి స్ట్రోక్ వచ్చింది. రెటీనా స్పెషలిస్ట్ని కలవాలి, అందుకే వేరే ఆసుపత్రికి వెళ్ళాలి అన్నాడు. కంటికి స్ట్రోక్ రావడం ఏమిటి అన్నాడు శివరాజు ఆశ్చర్యంగా. ఒంటికి, గుండెకి, మెదడుకి వచ్చినట్లే కంటికి స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ వల్ల ఇప్పటికే ఎడంకన్ను చాలా వరకు పాడైంది. పాడైన భాగం విషయంలో మనం చెయ్యగలిగింది ఏం లేదు. అదృష్టం బాగుంటే మందులతోనే కొంత నయం చెయ్యొచ్చు. లేదు, నేరుగా రెటీనాకి ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్ చెయ్యాల్సి ఉంటుంది. అదైనా రెటీనాలో మిగతా భాగం పాడవకుండా ఆపడానికే. చికిత్స లేకపోతే ఆ కన్ను పూర్తిగా గుడ్డిదైపోవచ్చు అన్నాడు డాక్టరు. డాక్టర్ మాటలు శివరాజులో భయం కంటే ఎక్కువగా అపనమ్మకాన్నే సృష్టించాయి. నిజానికి ఆయనకు చూపు బాగానే ఆనుతోంది. 3 ఏళ్ళు అయిపోయిందని ఓసారి కంటి పరీక్షకు వెళ్ళాడు తప్ప సమస్య వచ్చి కాదు. అదే మాట డాక్టర్తో అంటే, మీ కుడికన్ను బాగుంది, ఎంత బాగుందంటే అది ఎడమకంటి సమస్యను కమ్మేస్తోంది. ఒకసారి కుడికన్ను పూర్తిగా మూసి
ఎడమ కంటితో చూడండి, తేడా తెలుస్తుంది అన్నాడాయన నవ్వి. శివరాజు అలాగే అన్నాడు. డాక్టర్ చెప్పింది నిజమే. 2 కళ్ళతో చూసినా, కేవలం కుడి కంటితోనే చూసినా చూపు చక్కగా ఉంది. కేవలం ఎడమ కంటితో చూస్తే స్పష్టత తగ్గడమే కాదు, మధ్యలో కొంతమేర కనబడడం లేదు. అప్పుడు ఆ కంటికి ఒక మూల నుంచి చూస్తేనే దృశ్యాలు పూర్తిగా ఆనుతున్నాయి. గుండె గుబేల్మంది శివరాజుకి. ఇక ఎడమ కన్ను గుడ్డిదైపోతుందా? అది తను ఒట్టేసిన పాపమా, గంగారావు శాపమా? ఓ నయనతారలారా, నా ప్రతిభకి దోహదం చేస్తున్న మీ పట్ల దారుణమైన అపచారం చేశాను. నన్ను క్షమించి ఎప్పటిలాగే నన్ను అనుగ్రహించండి. జీవితంలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయను అనుకున్నాడు శివరాజు. ఆగస్టు 24 శివరాజు ఎడమకంటి రెటీనాకి స్పెషలిస్ట్ ద్వారా ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్ ఇవ్వబడింది. కంట్లో ఇంజెక్షన్ అంటే చాలా భయపడ్డాడు. కానీ చేస్తున్నప్పుడు చురుక్కుమని కూడా అనిపించకపోవడంతో ఆశ్చర్యానందాలతో అది డాక్టర్ కౌశల్యమా, వైద్యశాస్త్రపు అద్భుతమైన పురోగత అన్న మీమాంస కూడా కలిగింది ఆయనకు. ఆ తర్వాత విడిగా ఎడమకంటి చూపులో పెద్దగా మార్పు లేకపోయినా దృష్టి వినాశన చర్య ఆగిపోవచ్చన్న ధీమా కూడా వచ్చి అవసరమైతే మరిన్ని ఇంజెక్షన్లు తీసుకునేందుకు మానసికంగా సిద్ధపడ్డాడు. ఆగస్టు 30 రాత్రి 9కి శివరాజు ఇంటికి గంగారావు పంపిన కారు వచ్చింది. అర్జెంటుగా రమ్మన్నాడని శివరాజు ఆ కారు ఎక్కి గంగారావు ఇంటికి వెళ్ళాడు. తర్వాత 10ంటికి గంగారావు నుంచి శివరాజు భార్యకి ఫోన్ వచ్చింది. పని మీద ఇద్దరూ బయటికి వెళుతున్నారని, శివరాజు రేపు సాయంత్రం 5ంటికి తిరిగి వస్తాడని చెప్పాడు. ఆమె సరేనంది. సెప్టెంబర్ 1 రాము గంగారావు ఇంటికి వెళ్ళాడు. తన వద్దనున్న తాళంతో తలుపు తీశాడు. గంగారావు చనిపోయిన విషయం తెలియడానికి ఎంతోసేపు పట్టలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్ళు వచ్చాక జరిగింది హత్యని తేలిపోయింది. రాము ఇచ్చిన సమాచారాన్ని బట్టి శివరాజు ఇంటికి వెళ్ళి ఆయన్ని అరెస్టు చేశాడు ఇన్స్పెక్టర్ రఘురాం. శివరాజు గంగారావుతో గొడవపడి చంపేస్తానని బెదిరించినట్లు ఇరుగు పొరుగులు సాక్ష్యం చెప్పడంతో పోలీసుల అనుమానం బలపడింది. హత్య జరిగిన ముందు రోజు సాయంత్రం అంటే ఆగస్టు 30న గంగారావు తన కోసం కారు పంపితే వెళ్ళానని, కానీ ఆ కారు డ్రైవరు తనను వేరే ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ మర్నాడు సాయంత్రం దాకా నిర్బంధించాడని శివరాజు చెప్పాడు. భార్య భయపడుతుందని ఆ విషయం ఆమెకు చెప్పలేదన్నాడు. పోలీసులు ఆ ఎలిబిని నమ్మలేదు. నాకు గంగారావుకి మధ్య ఏ విధమైన శత్రుత్వం లేదు. వాణ్ణి చంపాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను పోలీసులకి సహకరించేవాణ్ణే కానీ నేరాలు చేసేవాణ్ణి కాదు అంటూ శివరాజు మాఫియా నుంచి గంగారావుకు వచ్చిన ఉత్తరాన్ని స్పెషల్ ఆఫీసర్ జైరాంకి అందచేసిన విషయం చెప్పాడు. అందుకు మొబైల్లో ఉన్న ఆ ఉత్తరం ఫోటో చూపాడు. దాంతో జైరాంకి కబురు వెళ్ళింది. అతగాడొచ్చి తన వైపు నుంచి పరిశోధన మొదలెట్టాడు. సెప్టెంబర్ 3 శివరాజు నిర్దోషి, అతన్ని వదిలేయండి అంటూ అసలు జరిగిందేమిటో రఘురాంకి వివరించాడు జైరాం. గంగారావు మాఫియాతో కలిశాడు. సీక్రెసీ కోసం తన ఉత్తరాల్ని వేరే కేరాఫ్ అడ్రస్లకు ఇస్తూ ఓ అడ్రసు శివరావుది ఇచ్చాడు. అయితే గంగారావుకు వచ్చిన ఉత్తరాన్ని అనుకోకుండా శివరాజు చదివాడు. వెంటనే ఆదర్శ పౌరుడిలా ఆ ఉత్తరాన్ని జైరాంకి పంపాడు. జైరాం మాఫియా మనిషిని పట్టుకున్నాడు. జరిగింది గ్రహించిన మాఫియా గంగారావుని శివరాజుని కూడా అంతం చెయ్యాలనుకుంది. మాఫియా మనిషి ఒకడు మాస్క్ ధరించి అచ్చం శివరాజులా మారి గంగారావు ఇంటికొచ్చి ఆయన్ని చంపాడు. ఆ మాస్క్ మనిషినే రాము శివరాజు అనుకున్నాడు. హత్యా సమయంలో ఎలిబి లేకుండా శివరాజుని వేరే చోట బంధించి ఉంచారు. జైరాం చెప్పిన ఈ కథ విని మాఫియా ముఠాలో ఓ మనిషిని పట్టుకున్నందుకు కృతజ్ఞతగా నువ్వు శివరాజును రక్షించాలనుకోవడం న్యాయమే. అందుకు అల్లిన కథ బాగుంది.
కానీ హత్య చేసింది శివరాజు కాదనడానికి సాక్ష్యమేమిటి అన్నాడు ఇన్స్పెక్టర్ రఘురాం. శివరాజు హత్య చేశాడనడానికి మాత్రం సాక్ష్యమేముంది? రాము చెప్పిన మాటలే కదా. ఆ రాము చెప్పిన ప్రకారం హత్య చేశాక శివరాజు కంటికి చిన్న ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి వెళ్ళి రెటీనా చెకప్ చేయించుకున్నాడు. అప్థోల్మోస్కోప్లో జరిగిన ఆ పరీక్ష రిపోర్టు శివరాజు పేరిట ఇంకా ఆ డాక్టర్ కంప్యూటర్లో ఉంది. ఆ ప్రకారం గాయం కుడికన్నుకైంది, ఎడంకన్ను నిక్షేపంలా ఉంది. శివరాజు విషయానికి వస్తే అతడి కుడికన్ను నిక్షేపంగా ఉంది. ఎడంకన్నుకి స్ట్రోక్ వచ్చి సగం పైన పాడైంది. కాబట్టి హంతకుడు శివరాజు కాదు. ఇప్పుడు మనం మాస్క్ మనిషిని పట్టుకోవాలి. స్ట్రోక్ వచ్చి సగం గుడ్డిదైన నా ఎడమకన్ను, దినపత్రిక అంచుతో గాయపడిన హంతకుడి కుడికన్ను నన్ను రక్షించడానికే ఆ సంకటాల్ని స్వీకరించాయా? కంటి చూపుకి ఇలాంటి ముందు చూపు ఉంటుందా? ఒట్టేసిన పాపం కాదు, గంగారావు శాపం కాదు. ఇదంతా నయనతారల త్యాగం. నా ప్రతిభకి పురోగతికి కారకులైన నయనతారలారా, మీరు మీ పతనంలోనూ నా సంక్షేమాన్నే అభిలషించిన తీరుకి కృతజ్ఞతాభినందనాలు. అనుకుంటే అమ్మలో, నాన్నలో, అందరిలో, ప్రకృతిలో దేవుణ్ణి చూపించిన నా కళ్ళతో స్పెషల్ ఆఫీసర్ జైరాంలో దేవుణ్ణి చూస్తున్నాను. స్నేహితులు, కథ అనుకోని మలుపులతో ఆసక్తికరంగా సాగింది కదండి. నా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవా మరి.